నమస్తే అండి. ఈరోజు ఏప్రిల్ 15 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆన్లైన్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కేవలము హిందూ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మాత్రమే చర్చిద్దాం. ఈరోజు కేవలము హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ మాత్రమే మనం చర్చిద్దాము. ముఖ్యంగా వచ్చేసి దీనిలో చాలా టాపిక్స్ ఉన్నాయండి. ఈరోజు హిందూ పేపర్ మాత్రమే, వేరే ఏ పేపర్ టచ్ చేయాలా? ఈరోజు హిందూ పేపర్లో మాత్రం చాలా ఉన్నాయి. లోక్సభ సీట్స్ ఉన్నవి, తర్వాత మెడికలైజేషన్ ఉంది, తర్వాత హీట్ వేవ్స్ ఉన్నవి, తర్వాత హబుల్ టెన్షన్ ఉంది, ఫుడ్ వేస్ట్ ఉంది, రూరల్ కన్జంప్షన్ ఉంది, స్టెమ్ సెల్ థెరపీ ఉంది, సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ ఉంది. ఎన్ని టాపిక్స్ మనకు 8 టాపిక్స్ అనమాట. ఈరోజు హిందూ పేపర్లో పేజ్ వైజ్ వచ్చినటువంటి ఆర్టికల్స్ మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అన్నీ ఏమేమో చదువుతుంటాము. రోజు పేపర్ చూసి నోట్స్ రాసుకొని రోజు పేపర్ కరెంట్ అఫైర్స్ చదివితేనే ఎగ్జామ్లో అవే వస్తాయండి. ఏదో అన్నీ కలిపి ఒకే మ్యాగజైన్లో చూసుకున్నారనుకోండి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫాలో రెగ్యులర్లీ ది ఛానల్. ఓకే, చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి వచ్చేసి లోక్సభ సీట్ల పునర్విభజన 2011 జనగణ సెన్సస్ ఆధారంగా. లోక్సభ సీట్ల పునర్విభజన 2011 సెన్సస్ ఆధారంగా ఏం చెప్తుందయ్యా అంటే, ఇక్కడ మనం పరిశీలించవలసిన అంశం ఏంటయ్యా అంటే, విన్నారా, ఇక్కడ పరిశీలించవలసిన అంశం ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2011 సెన్సస్ ఆధారంగా లోక్సభ సీట్లను పునర్విభజించేందుకు ప్రతిపాదన చేసింది. మనకు 2026 వరకు అనుకున్నాం లోక్సభ సీట్లు కానీ రాష్ట్రాల సీట్లు కానీ పెంచడానికి వీల్లేదని చెప్పేసి అంతవరకు మనం ఒక చట్ట సవరణ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్పిందంటే 2011 సెన్సస్ ఆధారంగా లోక్సభ సీట్లను రీడిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆలోచిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి దీనిలో ముఖ్య అంశాలు ఏంటయ్యా అంటే 2011 సెన్సస్ ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్ల పునర్విభజన ప్రతిపాదన చేయాలి. రాష్ట్రాల యొక్క 2011లో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయి కదా, అయితే రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్ల యొక్క రీడిస్ట్రిబ్యూషన్ ప్రతిపాదన చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఇది ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా ఏం చెప్తుంది ఇక్కడ, మహిళలకు 33% రిజర్వేషన్ వేగవంతం అమలు చేయడమే ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ లోక్సభ సీట్ల గురించి చెప్తూ మహిళలకు 33% రిజర్వేషన్ అమలును వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యము. అదే మనకు హిందీ బెల్ట్ రాష్ట్రాల వాటా చూస్తే ప్రస్తుతము 38.1% ఉంది. మరి ప్రతిపాదన తర్వాత ఏమవుతుంది, సీట్లు పెంచిన తర్వాత 43.1% పెరుగుతుంది. అంటే ఏంటిది, లోక్సభ సీట్లు పెంచిన తర్వాత హిందీ బెల్ట్ రాష్ట్రాల వాటా ఎంత అవుతుందంటే ప్రస్తుతం అయితే 38.1% ఉంది. ఒకవేళ ప్రతిపాదన అమల్లోకి వచ్చిన తర్వాత ఈ హిందీ బెల్ట్ రాష్ట్రాల వాటా 43.1% పెరుగుతుంది. అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాలు చూసినట్టే, సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసినట్టయితే ప్రస్తుతం 24.3% ఉంది. అదే మన ప్రతిపాదన తర్వాత అయితే 20.7% వస్తుంది. కారణం ఏంటి అంటే నార్త్ ఇండియాకు ఎక్కువ లాభం ఉంటుంది, సౌత్ ఇండియాకు తక్కువ లాభం ఉంటుంది. కాబట్టి లోక్సభ మొత్తం సీట్లు మొత్తం ఎన్ని అవుతాయి, 850 సీట్లు అవుతాయి. విన్నారా, రాష్ట్రాల్లో మొత్తం 815 సీట్లు వస్తాయి. లోక్సభ సీట్లో మొత్తం 850 అవుతుంది. అదే రాష్ట్రాలకు 815 వస్తుంది. అదే కేంద్రపాలిత ప్రాంతాలు 35 అవుతుంది ఎప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ చేస్తే. అయితే ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం. ప్రస్తుత వ్యవస్థ ఏం చెప్తుందంటే లోక్సభ సీట్ల పంపిణీ 1971 సెన్సస్ ఆధారంగా ఉంది. అయితే అంతర్గత నియోజకవర్గాల పునర్విభజన 2001 జనగణన ఆధారంగా జరిగింది. విన్నారా, ఇది ఆర్టికల్ 82 ప్రకారం చేయడం జరిగింది. అయితే కొత్త ప్రతిపాదన ఏంటయ్యా అంటే 2026 వరకు సీట్ల ఫ్రీజు ఉన్న నిబంధనను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే సీట్లను రీడిస్ట్రిబ్యూషన్ జరిగే ప్రతిపాదనను మనము తీసుకొచ్చినాము, అవకాశం కూడా ఉంది. అయితే ఇలా తీసుకొస్తే రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎందుకు ఉత్తరాది రాష్ట్రాల సీటు పర్సంటేజ్ పెరిగింది, దక్షిణాది రాష్ట్రాల పర్సంటేజ్ తగ్గుతుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీద ఏం ప్రభావం పడుతుంది, ఉత్తరప్రదేశ్ సుమారు +58 సీట్లు పెరుగుతాయి. కేరళ కేవలం 3 సీట్లు మాత్రమే పెరుగుతుంది. మరి జనాభా పెరుగుదల వల్ల ఉత్తర రాష్ట్రాలకు లాభం ఎక్కువ కానీ దక్షిణాది రాష్ట్రాలకు లాభం తక్కువగా ఉంటుంది. ఇది గమనించవలసిన ఆవశ్యకత ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మరి వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఈ సమస్య ఉంది కాబట్టి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తుంది. తర్వాత 2026 తర్వాత కూడా
ఫ్రీజ్ కొనసాగించాలని చెప్పేసి ఈ 5 రాష్ట్రాలు కోరినవి. అయ్యా వద్దు, 2026 తర్వాత కూడా దీని రద్దును అలాగే కొనసాగించాలని చెప్పేసి పేర్కొన్నాయి. కేంద్రము ఆ అభ్యర్థనను వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, మరి ప్రధాన ఆందోళనలు ఏమున్నాయి? మరి సమాఖ్య వ్యవస్థ మీద దెబ్బపడుతుంది, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల మీద ఇది దెబ్బపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణలో బాగా సక్సెస్ అయినవి, అదే నార్త్ ఇండియన్స్ అంతా సక్సెస్ కాలేదు. నార్త్ ఇండియన్ సీట్లు పెరిగిపోతుంది, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కొన్ని సీట్లు మరీ తక్కువగా యాడ్ అవుతున్నవి, ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పేసి పేర్కొంటున్నవి. మరి కానీ ఇప్పుడు ఏమవుతుంది? వాటి ప్రాతినిధ్యం తగ్గే రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదము ఉందని చెప్తుంది. మరి సమాన ప్రాతినిధ్యము వర్సెస్ ఈక్వల్ జస్టిస్ ఎలా ఉంది? జనాభా ఆధారంగా సీట్లు ఇవ్వడం సరైనదేనా? జనాభా ఆధారంగా సీట్లు ఇస్తే ఇది కరెక్టేనా తప్ప? అదొకటి ఆలోచన. లేక అభివృద్ధి పాలన ప్రమాణాల పరిగణలోకి తీసుకోవాలా? ఈ 2 ఇప్పుడు మనకు ముందున్నట్టు డిబేట్స్ అని చెప్తాం ఇక్కడ. అయితే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే డీలిమిటేషన్. అంటే పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటాము. విన్నారా? ఈ డీలిమిటేషన్ గురించి ఒక వీడియో చేసినంటే, పాత వీడియో అక్కడ చూడండి, మీకు దొరుకుతుంది అది. తర్వాత జనాభా మార్పులను కూడా ప్రతిబింబిస్తుంది. మరి సెన్సస్ ఏంటంటే దేశ జనాభా లెక్కలు చేయడము, సామాజిక ఆర్థిక జనాభా వివరాల సేకరణ చేస్తుందని చెప్తాము. మరి ఈ ఆర్టికల్లో ఉన్నట్టు హైలైట్స్ ఏంటంటే ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే డీలిమిటేషన్కి సంబంధించిన అంశాన్ని పేర్కొంటుంది. 42-84 రాజ్యాంగ సవరణలు సీట్ల యొక్క ఫ్రీజ్కి సంబంధించింది. విన్నారా? 2026 తర్వాత దేశంలో పెద్ద రాజకీయ మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తామంటే దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తరాది రాష్ట్రాలు బాగుపడతాయి కానీ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉంటుంది. కాబట్టి జనాభా వల్ల చేయాలా లేదా డెవలప్ వల్ల చేయాలని చెప్పేసి ఒక డిబేట్ అనమాట ఇది. ఓకే, ఇది ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే భారత్లో మెడికలైజేషన్ పెరుగుతూ ఉంది. భారత్లో మెడికలైజేషన్ పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ భారత్లో విన్నారా ఏమవుతుంది భారత్లో మెడికలైజేషన్ వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ వినియోగం పెరగడం వల్ల ఆరోగ్య నైతిక మార్కెట్ ప్రభావం మీద ఆందోళన చెందుతున్నాయి. విన్నారా? ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మనకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత ఒబేసిటీ కానీ, డ్రగ్స్ వినియోగం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి హెల్త్ వల్ల కానీ, తర్వాత నైతికత కానీ, మార్కెట్ ప్రభావాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే ముఖ్యాంశాలు ఎయిర్ ఇండియా ఉద్యోగులు BMI ఆధారంగా జీతం తగ్గించే నిర్ణయం చర్చనీయమైంది. ఎయిర్ ఇండియాలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో BMI ఏంటిది? వాళ్ళ యొక్క వెయిట్ ఆధారంగా వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు. వాళ్ళకి BMI ఒకవేళ ఆధారంగా అంటే BMI కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి జీతాలు అంశాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఎక్కువ తక్కువ ఉందనుకోండి, జీతం మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తాం ఇక్కడ. కాబట్టి దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే ఏమవుతుంది? మధుమేహం వస్తుంది, తర్వాత రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు? ఈ యొక్క మెడికలైజేషన్ పెరుగుతూ పోతుంది కాబట్టి ముఖ్యంగా షుగర్ వ్యాధి వస్తుంది, ప్లస్ BP ఉడక మన ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది. మరి ఫార్మా కంపెనీలు ఏమంటున్నవి? సరగోట్ అడ్వర్టైజింగ్ ద్వారా మందులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? మరి ఫార్మా కంపెనీల నుంచి ఇండైరెక్ట్గా మందులు వాడాలని చెప్పి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నాయి. యాంటీ ఒబేసిటీ మందు దుష్ప్రభావం చూపుతాయి మనకు. అంటే లావుగా ఉన్నారనుకోండి మందులు వేసుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడే కానీ లావుగా ఉన్నప్పుడు మందులు వేసుకోకూడదు. విన్నారా? చాలా రకాల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే యాంటీ ఒబేసిటీ మందుల దుష్ప్రభావం వల్ల ఏమవుతుంది? సర్కోపినియా కండరాలు తగ్గుతుంది, కండరాల నొప్పులు కానీ కండరాల యొక్క శక్తి ఉడక తగ్గుతుంది అని చెప్తారు ఇక్కడ. విన్నారా? తర్వాత ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే ఉబకాయ ఒబేసిటీ పెరుగుదల కారణాలు ఒకటి అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కానివ్వండి, తర్వాత ఇంకేమో ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఉబకాయ మనకు వచ్చేస్తుంది అని చెప్తాము. తర్వాత ఇంకేం చెప్తుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలా తక్కువ శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, వ్యాయామం చేయకపోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. తర్వాత జన్యు ప్రభావం, కొందరికి జన్యు ప్రభావం కూడా ఉంటుంది. విన్నారా? మరి ఇంకేం చెప్తుంది? ఫార్మా కంపెనీల ప్రభావం ఏ విధంగా ఉంది అని అంటే మార్కెటింగ్ ద్వారా ప్రజల్లో తక్షణ ఫలిత భావాన్ని పెంచడం. అయ్యా నీకు తొందర ఇమీడియట్గా తగ్గుతుంది, నువ్వు ఈ డ్రగ్ వేసుకో, ఈ ఫార్మాస్యూటికల్ మందు వేసుకో, ఈజీగా తగ్గిపోతుందని చెప్పడం. మనం ఏం చేస్తాము? తక్షణ ఫలితాన్ని చూస్తాం కానీ లాంగ్ టర్మ్లో ఏమి ఎఫెక్ట్ ఉందని మాత్రము చూడము. ఎక్కువ మంది ఏం చేస్తారు? రాత్రి మన హీరోలు అయిపోవాలి దానికి ఇస్తారు, కానీ నువ్వు 6 నెలల తర్వాత హీరో అవుతాను ఎవరు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోవడం.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే తక్షణం ఇమ్మీడియట్ ఫలితం, అయ్యా బాగా పెయిన్ వస్తుంది నాకు ఎంబడే తగ్గాలంటే వాడు ఏదో ఒక డ్రగ్ ఇస్తాడు, మనం వేసుకుంటే తగ్గుతుంది. కానీ అది లాంగ్ టర్మ్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో మాత్రము ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది అవసరం లేదు, మనకు తక్షణం ఏం మనకు రిలీఫ్ ఇస్తుందా లేదా, దట్స్ ఆల్. అదే మన ఫార్మా కంపెనీలు చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తాము. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది, శాస్త్రీయ పరిశోధన వ్యాపార ప్రయోజనం మధ్య గందరగోళం ఏర్పడ్డది. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఉండాలా లేదంటే వ్యాపార ప్రయోజనాలు ఉండాలని చెప్పేసి రెండింటి మధ్య మనకు డైలమా ఉందని చెప్తాము. కాబట్టి సర్కోపినియా సమస్య ఏంటంటే మందులు తీసుకోవడం వల్ల బరువు తగ్గిన ఉడక కండరాల యొక్క శక్తి ఉడక తగ్గుతుంది. మందులు తీసుకుంటాము, బరువు తగ్గుతుంది, కానీ శరీరంలో కండరాల మజిల్స్ మాత్రం అవి పనిచేయకుండా అయిపోతుంది, వాటికి శక్తి ఉడక తగ్గిపోతుంది. ఇది కొత్తగా మరో ట్రీట్మెంట్ మార్కెట్గా మారుతుంది అని చెప్తాం. ఇది కొత్తగా ఒక మార్కెట్లో ఒక కొత్త ట్రీట్మెంట్గా మారిపోతుంది. మరి పాలసీ లోపాలు ఏంటి, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ పెరుగుతున్నాయి భారతదేశంలో. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటే తక్షణమే మనకు కావాలి, ఆర్డర్ ఇస్తే ఎంబడే వచ్చేసి మన ముందర పడుతున్నాయి. ఏ ఫుడ్ పడుతుంది, మొత్తం ప్రాసెస్ ఫుడ్ వచ్చి పడుతుంది మనకు. కానీ ఏమవుతుంది, ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్ ఇంకా ఆలస్యం, ప్రజలకు సరైన సమాచారము వీటి గురించి ప్రజలకు ఇంకా అవగాహన లేకపోవడం ఒకటి, సమాచారం అందకపోవడం ఒకటి. మరి ప్రధాన ఆందోళనలు ఏమున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ముఖ్యంగా మెడికలైజేషన్ అంటే సాధారణ సమస్యలను కూడా మందులతోనే పరిష్కరించుకోవాలనే ధోరణి. అన్న చిన్న సమస్య వచ్చిన ఒక టాబ్లెట్ మింగాల, ఆ స్థాయికి వచ్చిన తర్వాత మనం వాళ్ళు ఏం చేయలేం. విన్నారా, తలనొప్పి వచ్చిన టాబ్లెటే, కళ్ళు నొప్పులు వచ్చిన టాబ్లెటే, ఏమన్నా రాని టక్కున గోలు వేసుకోవాలి, తగ్గుతుందో తర్వాత సమస్య. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, సాధారణ సమస్యలను కూడా మందులతోనే పరిష్కరించే ధోరణి ప్రజల్లో పేరుకుపోయింది. విన్నారా, మనకు ఉన్నటువంటి డైలీ హ్యాబిట్స్ కానివ్వండి, వాకింగ్ చేయడం కానీ, వాకింగ్ చేయం, టాబ్లెట్ వేసుకోవాలి మనం ఫస్ట్. విన్నారా, వాకింగ్ చేయమంటే మార్నింగ్ ఎవరు లేస్తారు, భయ పొద్దుగా లేసి ఎవడు పోతాడు అని ఆలోచిస్తాం. కానీ వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోగాలు తెలుసునండి. విన్నారా, ఒబెసిటీ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది, నరాలు బాగుంటుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉంటాం. ఇది చెప్తే ఎవరు విన్నారా. కాబట్టి సమస్యలు ఏంటంటే లైఫ్ స్టైల్ సమస్యలు మందుల ద్వారా, అంటే మనకున్న లైఫ్ సమస్యలు మొత్తము మందుల ద్వారానే తగ్గిపోవాలా. కానీ నువ్వు కష్టపడరా బాబు తగ్గుతావంటే మార్నింగ్ ఎవరు లేస్తారు పండుకోవాలా అంటాడు వాడు. విన్నారా, ముఖ్యంగా చెప్తాడు లే సార్ అర్లీ మార్నింగ్ బాగా గాఢంగా నిద్ర వస్తుంది, నేను లేవనని చెప్తాడు వాడు. కానీ బొజ్జ మాత్రం ఇంత బొజ్జ వేసుకొని వస్తుంటాడు. విన్నారా, మార్నింగ్ లేచి కాస్త వాకింగ్ చేయమంటే వాడు చేయడు వాడు. విన్నారా, తర్వాత లాంగ్ టర్మ్ హెల్త్ మీద మనకు ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుంది. మరి ఇక్కడ మొత్తం నైతిక సమస్యలు ఏంటంటే అవసరం లేకుండా మందుల వినియోగం, అవసరం ఉండదు కానీ మందులు మాత్రం వేసుకుంటాడు వాడు. ఎందుకు, ఒక రకమైన ఫోబియా వచ్చేసింది. ఈరోజు నేను మందు వేసుకోలేదే ఏమైపోతుంది. విన్నారా, నిజంగా చెప్పాలంటే ఫుడ్ హ్యాబిట్స్, వాటర్ ఈ రెండు కరెక్ట్గా తీసుకున్నారనుకోండి ఏ ప్రభావం ఉండదండి. విన్నారా, టైం ఫుడ్ తీసుకోవాలా, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలా, అంటే అన్నీ తిను కానీ పద్ధతిగా తిను. విన్నారా, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ బట్ పద్ధతిగా తినాలా. నాకు ఈరోజు టేస్ట్గా ఉందని చెప్పేసి ఇంత తిన్నాం అనుకో ఇంకా అంతే సంగతులు. విన్నారా, కాబట్టి అవసరం లేకుండా మందుల వినియోగము, మార్కెట్ ప్రభావం, ప్రజల ఆరోగ్య నిర్ణయాలపై ప్రభావం ఉంటుంది మార్కెట్ ఉడక. కాబట్టి ఈ ఆర్టికల్లో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే ఎత్తు బరువు ఆధారంగా శరీర కొవ్వు అంచనా. అయ్యా నువ్వు ఎంత ఎత్తున్నావు, ఎంత బరువును ఆధారంగా నీ శరీరంలో ఎంత కొవ్వు ఉండాలనేది బిఎం. అందుకోసం ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏం చేసినాయంటే కొన్ని కంపెనీలలో నీ బిఎంఐ ఆధారంగా జీతం మీద ప్రభావం పడుతుంది అని చెప్పిన. కాబట్టి వాడు తగ్గాల, ఎత్తు బరువు చూసుకోవాలి, బిఎంఐ ఆధారంగా మీకు జీతం ఇస్తామని చెప్పినారు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా మార్నింగ్ లేస్తాడు, వాకింగ్ చేస్తాడు, కరెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ సర్కోపినియా, వయసు లేదా మందుల కారణంగా కండరాల తగ్గుదల ఈ సర్కోపినియా వల్ల ఏమవుతుందంటే వయసు కానివ్వండి, మందుల కారణంగా కానివ్వండి కండరాలు తగ్గుతవి, బలహీనతోడికి ఏర్పడుతుంది. తర్వాత మెడికలైజేషన్ ఏమవుతుందంటే సాధారణ జీవన సమస్యలను కూడా మెడికల్ సమస్యలుగా మార్చడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఏం సాధారణ సమస్య వచ్చినా సరే, విన్నారా, బాగా ఎండకో ఇచ్చింటావు, బాగా అలసట వచ్చి పడిపోయి ఉంటావు, అబ్బా నాకేమవుతూ కాళ్ళు చేతులు వణుకుతాయి. విన్నారా, నువ్వు కరెక్ట్గా తిండి తినకపోయినా హెడేక్ వస్తుంది, కరెక్ట్గా నిద్ర లేకపోయినా హెడేక్ వస్తుంది. విన్నారా, బాగా నీళ్ళు తాగకపోయినా హెడేక్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, హెడేక్ టాబ్లెట్ మింగుతాం. దీని కూడా మనం మెడికలైజేషన్ చేస్తున్నాం నవేడేస్. విన్నారా, కాబట్టి లైఫ్ టైప్ డిసీజ్ వర్సెస్ ఫార్మాస్యూటికల్ సొల్యూషన్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ వర్సెస్ క్యూరేటివ్ అప్రోచ్,
రోల్ ఆఫ్ బిగ్ ఫార్మా ఇన్ పబ్లిక్ హెల్త్ ఎథికల్ ఇష్యూస్ డ్రగ్ ప్రమోషన్. వీటికి ప్రమోషన్ చేస్తున్నాం కానీ మన హెల్త్ ఎలా ఉంది రూట్ అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం. విన్నారా? నెక్స్ట్ పరిష్కారాలు ఏంటయ్యా అంటే దీనికి విన్నారా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహం అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలా. విన్నారా? హెల్తీ ఫుడ్ తీసుకోవాలా. విన్నారా? తర్వాత రోజు మార్నింగ్ ఏం చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలి, కరెక్ట్ నిద్ర ఉండాలా. మనం రాత్రి అర్ధరాత్రాంక ఇదే పని, మనకు ఇంకెక్కడ వెళ్తే బాగుంటుంది? కనీసం ఈ 7-8 అవర్స్ నిద్ర ఉండాలి కదా. రాత్రి 1 గంటకి ఇదే పని, మార్నింగ్ మళ్ళీ 3 గంటలకు ఇదే పని, ఇంకెక్కడ నిద్ర ఉంటుంది నీకు? నిద్ర లేకపోతే సగం శరీరము మొత్తం దెబ్బతినిపోతుంది. తర్వాత ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్ ద్వారా అమలు చేయడము, అంటే ఎంబడి తక్షణం అయిపోవాలి మనకు ఏ మందు వేసుకున్నవాడుక. మందుల వినియోగం మీద కఠిన నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపు చేయాలా, అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలా. సరే, దీని ముగింపు ఏమిస్తామంటే ఆరోగ్యం కంటే కేవలం మందులు కాదు, ఆరోగ్యం ముఖ్యము. జీవనశైలి మార్పులు, సమతుల్యతమైన విధానాలు ఫాలో కావాలా, అప్పుడు మీకు స్థిరమైన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, భారత్లో హీట్ క్రైసిస్, హీట్ వేవ్స్ అని చెప్తాం. అంటే వేడి ఎక్కువైపోతాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు తిరుపతిలోనే ఈరోజు 45 డిగ్రీస్ ఉందండి. కాబట్టి భారత్లో వేడి సంక్షోభం అంటే ఏంటిది? హీట్ వేవ్స్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ చట్టపరమైన లోపాలు ఏమైనా ఉందా, లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం చెప్తుందంటే భారత్లో పెరుగుతున్న వేడి తరంగాలు, హీట్ వేవ్స్ సామాజిక అసమానత మరింత స్పష్టం చూపిస్తున్నాయి. ఎందుకంటే ఏసీలు కూర్చున్నాడు పనిచేస్తాడు, కానీ స్ట్రీట్ వెండర్స్ మాత్రం ఎండకు పనిచేయాల్సిందే. అలా పనిచేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో హీట్ వేవ్స్ వల్ల, అది ఇక్కడ సమస్య. ముఖ్యంగా ఇన్ఫార్మల్ వర్కర్స్ తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. విన్నారా? దీనికి థర్మల్ ఇంజస్టిస్, దీన్ని ఏమంటారంటే థర్మల్ ఇంజస్టిస్ అని చెప్పేసి పిలుస్తారు. విన్నారా? తర్వాత ఇక్కడ ప్రస్తుతం దీనిపై సరైన చట్టపరమైన వ్యవస్థ లేదు మనకి ఇప్పటి వరకు. అయితే భారత్లో 57% జిల్లాలు హీట్ ప్రోన్గా మారాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇండియాలో 57% జిల్లాలన్నీ కూడా హీట్ ప్రోన్ జిల్లాలుగా మారినవి. సుమారు 400 నుంచి 490 మిలియన్ల ఇన్ఫార్మల్ వర్కర్తో తీవ్ర, అంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకు తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో అవుట్డోర్ హీట్ సేఫ్టీపై స్పష్టమైన నిబంధనలు లేవు. అంటే దీనికి ఒక నిబంధన ఉంది, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో అవుట్డోర్ హీట్ సేఫ్టీ మీద ఎలాంటి నియంత్రణలు లేవు మరి. విన్నారా? తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్లో ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే కొన్ని సూచనలు మాత్రం ఇచ్చింది. ఏమని? హీట్ వేవ్స్ను నేషనల్ డిజాస్టర్లోకి చేర్చాలని చెప్పింది. ఈ వేడి తరంగాలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలంటే జాతీయ విపత్తులో చేర్చాలని చెప్పేసి 16వ ఆర్థిక సంఘము ఇటీవల చెప్పింది. మరి ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే థర్మల్ ఇంజస్టిస్ అన్నాం కదా, దీని తాప అసమానత అని చెప్తాం మన స్వచ్ఛమైన తెలుగులో అయితే. పేద తక్కువ వనరుల మార్గాలున్న ఎక్కువ వేడి ప్రాంతాల్లో పని చేయాలి. పేదవారు, వనరులు తక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్కువ వేడి ఉన్నా లేకపోయినా పని చేయాల్సింది, పని చేస్తేనే వానికి కడుపు నింతది. దెన్ కూలింగ్ సదుపాయాలు లేకపోవడము. తర్వాత ఉదాహరణకు శానిటేషన్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్కు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తావు, ఎలాంటి సదుపాయాలు కల్పిస్తావు వాళ్ళకు, విన్నారు? ఇది లోపం మనకు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది? క్లైమేట్ క్యాస్ట్ అండ్ ఎక్సెస్. ఏం కులాదం అంటే ప్రమాదకరమైన పనుల్లో పనిచేస్తుంటారు, ఎక్కువ వేడి టాక్సిఫమ్ ఉంటుంది, వారి పని ప్రదేశాలు ఉష్ణోగ్రతలు 5% కంటే ఎక్కువగా ఉంటాయి. విన్నారా? అదొక సమస్య. ఇంకా నెక్స్ట్ గిగ్ ఎకానమీ సమస్యలు అంటే ఏంది? డెలివరీ వర్కర్స్. విన్నారా? అల్గోరిథమెటిక్ ప్రెజర్ వల్ల విశ్రాంతి తీసుకోవడం లేదు, పని చేయాలి, పని చేస్తేనే డబ్బు వస్తుంది, కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకోరు. వేడి హెచ్చరికల సమయంలో కూడా అయ్యా ఇది ప్రమాదకరంగా ఉంది ఈరోజు అని చెప్పిన వాడిక ఖచ్చితంగా పని చేయాల్సి, ఎందుకంటే వాళ్ళ జీవనం అది, ఏం చేయలేము. కానీ ఇక రూల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి లెజిస్లేటివ్ పరంగా ఎలాంటి రూల్స్ లేవు, కాబట్టి లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ ఉందని చెప్తాం ఇక్కడ. తర్వాత మరి డిజాస్టర్ మేనేజ్మెంట్లో లోపాలు ఏంటి? హీట్ వేవ్స్ ఇప్పటికే నేషనల్ డిజాస్టర్గానే గుర్తించబడలేదు, కానీ 16వ ఆర్థిక సంఘం చెప్పింది హీట్ వేవ్స్ను ఏం చేయాలి, నేషనల్ డిజాస్టర్లో చేర్చాలని చెప్పింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కేవలం 10% మాత్రమే వినియోగించవచ్చు, దీనినే 10% ట్రాప్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత హీట్ ఇండెక్స్ అవసరము. సాధారణంగా టెంపరేచర్ కాకుండా హీట్ ఇండెక్స్ను మనము టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీని మనం లెక్కలోకి తీసుకోవాలని చెప్తుంది. తర్వాత కోస్టల్ ప్రాంతాలు చాలా ముఖ్యంగా హ్యూమిడిటీ కోస్టల్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది. విన్నారా? ప్రధాన సమస్యలు ఏంటిది? వీటికి సంబంధించి మనకు ప్రత్యేకంగా చట్టపరమైన లోపాలు ఉన్నాయి, మనకు చట్టాలు లేవు. కార్మిక హక్కుల రక్షణ కూడా లోపమే ఉంది, సమాన అవకాశాల లోపం ఉంది, వాతావరణ మార్పు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అని చెప్తాము. తర్వాత మరి ఈ ఆర్టికల్లో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే థర్మల్ ఇంజస్టిస్ అంటే వేడి ప్రభావం సమానంగా కాకుండా పేదల మీద ఎక్కువగా పడుతుంది. ఎందుకు? పేదవాడే బయట పనిచేస్తాడు,
ఉన్నోడవాడు ఏసీలో కూర్చుంటూ లోపల పనిచేస్తే వైట్ కలర్ జాబ్ ఉంటుంది. కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ తర్వాత డైలీ వేజెస్ కానీ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. తర్వాత హీట్ ఇండెక్స్, ఉష్ణోగ్రత ప్లస్ తేమ కలిపి మనిషికి కనిపించే వేడి స్థాయి అని, అంటే టెంపరేచర్ ప్లస్ తేమ కలిపితేనే మనకి ఏమవుతుంది, మనిషికి వేడి స్థాయిని పెంచుతుంది. దెన్ కూలింగ్ అటానమీ, వ్యక్తికి ఏసీ, నీడ, నీరు వంటి కూలింగ్ సదుపాయాలు పొందే సామర్థ్యాన్ని ఇవ్వాలా. ఎలాగా? ఏసీ, నీడ, నీరు వంటి కూలింగ్ సదుపాయాలు కూడా పొందే సామర్థ్యము ఉండాలా. మరి దీనికి పరిష్కారాలు ఏంటయ్యా అంటే చట్టపరంగా కొన్ని అంశాలు తీసుకోవాలా. ఇందాక ఏం చెప్పినాము, 16వ ఆర్థిక సంఘము ఏం చెప్పింది, దీన్ని హీట్ వేవ్స్ను నేషనల్ డిజాస్టర్లో చేర్చాలని చెప్పింది. హీట్ సేఫ్టీ స్టాండర్డ్ తప్పనిసరి చేయాలి, హీట్ వేవ్స్ను జాతీయ విపత్తులో చేర్చాలి. మరి ఇంకేం చేయాలి, కార్మిక రక్షణ, వర్క్ రెస్ట్ సైకిల్స్, అంటే పనిచేసే వారికి విడతల వారీగా విశ్రాంతి ఇవ్వాలా. తర్వాత ప్రత్యేక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలా. గిగ్ వర్క్ డైలీ టైం పెనాల్టీస్ నిలిపివేయాలా. పని చేయకపోతే పెనాల్టీ ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా నిలిపివేయాలా. ఈ తర్వాత మరి పట్టణంలో ఏం చేయాలి, అర్బన్ లోకల్ బాడీస్లో కూలింగ్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ పట్టణ స్థాయిలో నీటి సదుపాయాలు పెంచాలా. ఆర్థిక సాయం ఏం చేయాలి, వేడి కారణంగా పని చేయలేని వారికి ఆ కాలం వరకు మాత్రం కంపెన్సేషన్ ఇవ్వాలా. తర్వాత దీంట్లో ఏం చెప్తుంది, క్లైమేట్ చేంజ్, సోషల్ ఇన్ఈక్వాలిటీ లింకేజ్ బట్టి చూడాలా. లేబర్ లాస్ రీఫార్మ్స్ అవసరము. విన్నారా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మార్పులు తీసుకురావాలి. అర్బన్ గవర్నెన్స్ మీద ఎక్కువగా మనం పాత్ర ఉందని చెప్తాము. ఏం చెప్తుంది, వేడి సంక్షోభం కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది ఒక సోషల్ జస్టిస్ సమస్య అని చెప్పవచ్చు. మరి ఇంకేం చేయాలి, చట్టపరమైన సంస్కరణ తీసుకురావాలి. సమాన వనరుల పంపిణీ కూడా అవసరం ఉందని చెప్తాం ఇక్కడ. విన్నారా. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఆహార వేస్ట్ క్రైసిస్ అని చెప్తాం. భారతదేశంలో ఏమవుతుందంటే ఆహారాన్ని ఎక్కువగా వేస్ట్ చేస్తున్నారు. విన్నారా, ఇన్ ఇండియా ఫుడ్ వేస్ట్ క్రైసిస్, ఎక్కువగా ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు. మనకు తెలుసు. విన్నారా, తిన్నంత పెట్టుకుంటే వేస్ట్ కాదు, మొదటిసారి ఇంత పెట్టుకుంటాడు, తినలేడు, అది మొత్తం తీసుకుపోయి చెత్తబొట్టలు డస్ట్బిన్లో వేస్తాడు. అది ఎంతవరకు లాస్ అవుతుంది చూడండి. ఈ ఆర్టికల్ విన్న తర్వాత మీరు ఆ పని చేయొద్దు. ఏం చెప్తుంది, భారత్లో ఆహార వృధా సంక్షోభము. భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 1.55 లక్షల కోట్ల విలువైన ఆహారము వృధా అవుతుంది. ఎంతండి, 1.55 లక్షల కోట్ల ఆహారము వృధా అవుతుంది. ఇది ఆకలి సమస్య ఉన్న దేశంలో పెద్ద పారాడాక్స్గా మారిపోయింది. ఉన్నవాడు ఓకే, లేనివానికి ఇబ్బంది అవుతుంది. విన్నారా, ఈ ఆర్టికల్ ముఖ్యాంశాలు ఏంటంటే యుఎన్ఈపి విన్నారా ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ రిపోర్టు 24 ప్రకారము ప్రపంచంలో 1.05 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుంది. 1.05 బిలియన్ల టన్నుల ఆహారం వృధా అవుతుందని చెప్తుంది. భారత్లో 78 నుంచి 80 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుంది. ప్రపంచంలో మనది 2వ స్థానం, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది వేస్ట్ చేయడంలో. ఇంకా వార్షిక విలువ ఏంటిది మరి, 1.5 లక్షల కోట్లు. వ్యక్తి పరికాపిట భారత్ 55 కేజీలు, అమెరికా 73 కేజీలు, జర్మనీ 75 కేజీల ప్రకారము ఆహారాన్ని వృధా చేస్తున్నారు. తర్వాత ఇంకా డెప్త్కి వెళ్తే ఇది ఎక్కడ వృధా అవుతుంది మరి, ఈ ఆహారము ఇది ఎక్కడ వృధా అవుతుంది అంటే, ఈ ఆహారం ఎక్కడ వృధా అవుతుంది అంటే మనకు హౌస్ హోల్డ్లో, అంటే ఇండ్లలో, మనకు ముఖ్యంగా వచ్చేసి ఇండ్లలో ఏమవుతుందంటే ఎక్కడ వృధా అవుతుందంటే హౌస్ హోల్డ్లో 60% వృధా అవుతుంది, ఫుడ్ సర్వీసులో 28% వృధా అవుతుంది, రిటైల్గా మనకు 12% వృధా అవుతుంది. ఎక్కడ వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. మరి నిల్వ సమస్యలు ఏముంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో 2019-2024 మధ్య 8,200 టన్నుల ఆహార ధాన్యం పాడైంది. ఎస్పెషల్లీ పంజాబ్ రాష్ట్రం లాంట్లో ఎక్కువగా మనకి వేస్ట్ అయిందని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది ఇక్కడ, ఆకలి ప్లస్ వేస్టేజ్, దీన్ని పారాడాక్స్ అని పిలుస్తాము. ప్రపంచంలో 783 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారండి. విన్నారా, 783 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారు. 3.1 బిలియన్ల మంది హెల్తీ డైట్ ఆఫర్ చేయట్లేదు, అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. ఒకవైపు వృధా, ఒకవైపు ఆకలి. ఒకవైపు ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు, ఆకలి ఉన్న వానికి ఆకలితోటే వాడు చచ్చిపోతున్నాడు. ప్లస్ మరి పర్యావరణ ప్రభావం ఉందా అంటే, ఆహార వ్యర్థాల వల్ల ఏమవుతుందంటే 8 నుంచి 10% గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల మీద ప్రభావం పడుతుంది ఆహారాన్ని వేస్ట్ చేస్తే. తర్వాత అదే ల్యాండ్ ఫిల్స్లో మిథేన్ విడుదల, అదే భూమిలో ఏమవుతుంది, మిథేన్ విడుదల అవుతుంది, క్లైమేట్ చేంజ్ మారుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి ప్రాసెసింగ్ లోపం ఏంటి, భారత్లో కేవలము 8% మాత్రమే ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అదే అమెరికాలో 60% ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది, చైనాలో 23%. కోల్డ్ చైన్ లేకపోవడం వల్ల ప్రధాన కారణం అని చెప్పొచ్చు. తర్వాత ప్రధాన సమస్యలు ఏంటి, సరైన నిల్వ సదుపాయాలు లేవు,
తర్వాత ఏంటి, సప్లయింగ్ చైన్లో ఇన్ఎఫిషియన్సీ ఉంది, ప్రజల మీద ఎక్కువ నిర్లక్ష్యం చేయడము, కరెక్ట్గా పాలసీ అనేది అమలు చేయడంలో లోపం ఉండడం చెప్పడము. మరి ఈ ఆర్టికల్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ ఇండెక్స్, ప్రపంచ ఆహార వృధా కొలిచే నివేదిక, పోస్ట్ హార్వెస్ట్ లాస్, పంట కో తర్వాత నాణ్యత పరిమాణం తగ్గడము. విన్నారా? తర్వాత కోల్డ్ చైన్ అంటే ఏంటిది, ఉష్ణోగ్రత నియంత్రిత సరఫరా వ్యవస్థ, పాడయ్యే ఆహారాన్ని కాపాడుతుంది అని చెప్తాం. ఏముండాలి మనకు, కోల్డ్ చైన్ ఉండాలి. మరి దీని మార్గాలు ఏంటి అంటే పాలసీ చర్యలు బాగుండాలి. ఎలాంటివి, ఆహారము దానం తప్పనిసరి చేయడము, ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వడము. తర్వాత వ్యవసాయ స్థాయిలో ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ బలోపేతం చేయడము, మెకనైజ్డ్ డ్రైయింగ్ అండ్ మోడర్న్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఇంకేం చెప్తుంది, మౌలిక వసతుల్లో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా, గోదాములను ఏం చేయాలి, మోడర్నైజేషన్ చేయాలా. డాటా ఏం చెప్తుంది, నేషనల్ ఫుడ్ వేస్ట్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ఫుడ్ ఈజ్ ద సాక్రెడ్ అని అంటే ఆహారం అత్యంత పవిత్రమైన భావన ప్రజల్లోకి పెంచాలా, అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పాలా. దీనికి ఉన్న మీనింగ్ను ప్రజలందరిలోకి అవగాహన తీసుకురావాలా. ప్లస్ ముఖ్య పాయింట్లు ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 2 జీరో హంగర్ లింకేజ్ చేస్తూ డెవలప్ చేయాలా. ఫుడ్ సెక్యూరిటీ వర్సెస్ ఫుడ్ వేస్ట్ పారాడాక్స్ ఇది ఉందో దీనికి డిబేట్ ఉంది. క్లైమేట్ చేంజ్, మిథేన్ కమిషన్, వేస్ట్ మొత్తం వేస్తే భూమిలో ఏమవుతుంది, మిథేన్ మనకు వస్తుందని చెప్తాము. తర్వాత రోల్ ఆఫ్ సప్లై చైన్ రిఫార్మ్ తీసుకురావాలా. దీని ముగింపు ఏంటంటే ఆహార వృధాను తగ్గించాలి, ఆకలిని తగ్గించాలా, పర్యావరణ రక్షణ చేపట్టాలి, సాంకేతిక ప్లస్ పాలసీ ప్లస్ ప్రజల బాధ్యత కలిసి పనిచేస్తే కొంతవరకు మెరుగవుతుందని చెప్తాం ఇక్కడ. తర్వాత ఇంకో అంశం ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్, ఈరోజు వచ్చిన హిందూలో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే గ్రామీణ రాష్ట్రాల్లో వినియోగ వృద్ధి అసమానత. గ్రామీణ రాష్ట్రాల్లో వినియోగం అనేది వృద్ధి ఎక్కువగా ఉంది. పట్టణాల్లో ఎలాగైతే కన్జంప్షన్ ఉందో ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కూడా అదే విధంగా ఉపయోగించుకుంటున్నారు. పట్టణాల్లో ఇంటర్నెట్ బాగా వినియోగించుకుంటారు, ఇప్పుడు గ్రామాల్లో కూడా సమానంగా ఇంటర్నెట్ వినియోగించుకుంటున్నారు. అది ఈ ఆర్టికల్ యొక్క కాన్సెప్ట్. విన్నారా? చూద్దాం. ఇక్కడ సాధారణంగా భారత్లో నగరాలు వినియోగ వృద్ధి ప్రధాన డ్రైవ్గా భావిస్తారు, పట్టణాల్లో ఎక్కువగా వినియోగం ఉంటుందని చెప్తాము. కానీ తాజా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారము గ్రామీణ రాష్ట్రాల్లో వినియోగం ఏగవంగా పెరుగుతుంది, గ్రామాల్లో వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. ఇది సాంప్రదాయ ఆర్థిక ధోరణులు సవాలు చేస్తుంది, ట్రెడిషనల్ ట్రెండ్స్ ఇది మనము సవాల్ చేస్తుందని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఈ ఆర్టికల్లో ముఖ్య అంశాలు ఏంటంటే ప్రధాన రాష్ట్రాలు బీహారు, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాల్లో గ్రామీణాల్లో వృద్ధి అనేది వినియోగం కన్జంప్షన్ గ్రోత్ ఎక్కువగా ఉంది. గ్రామీణ వినియోగం ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో నగర వినియోగాన్ని సమానంగా అంటే టౌన్స్లో ఏ విధంగా కన్జంప్షన్ ఉందో పట్టణాల్లో ఉడక కన్జంప్షన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉడక కన్జంప్షన్ అదే విధంగా ఉంది. సో ఇక రాష్ట్రాల వారిగా చూస్తే బీహార్ టాప్ పర్ఫార్మెన్స్లో ఉంది, గ్రామాల్లో కూడా పట్టణాల సహితంగా ఎక్కువగా వినియోగం ఉందని చెప్తాం. ఏదే కానివ్వండి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 1127 నుండి విన్నారా, ఎప్పుడు ఇది 2011-12లో 3670కి పెరిగింది. ఏది వినియోగ శక్తి. అదే వార్షిక గ్రోత్ ఎంత, 4.7 రియల్ గ్రోత్గా పెరుగుతుంది. అర్బన్లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ 4.67, అంటే అర్బన్లో 4.6 వినియోగ గ్రోత్ ఉంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 47.7% రియల్ గ్రోత్ అని చెప్తారు ఇక్కడ. తర్వాత అది ఒడిశాకు వచ్చే వరకు బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉందని చెప్తాము. గ్రామీణాల్లో 4.5% వినియోగ వృద్ధి ఉంది, నగరాల్లో 4.0 అని చెప్తాము. రెండింటిలోనూ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని చెప్తాము. తర్వాత నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూస్తే కొంతవరకు స్టేబుల్ గ్రోత్, పట్టణాల గ్రామీణ చూస్తే స్టేబుల్గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.0 ఉంది, నగరాల్లో 3.7. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వినియోగ వృద్ధి పెరుగుతుంది. ఇతర రాష్ట్రాలు ఏంటిది, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గ్రామీణ వినియోగము, నగర వినియోగం ఇవే ఎక్కువగా ఉందని చెప్తాము. నగర వినియోగం కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందని చెప్తాము. అదే గ్రామీణ డిమాండ్ ప్రధాన డ్రైవ్ అయిపోయింది. ఛత్తీస్గఢ్లో నగర వినియోగము గ్రామీణ చూస్తే విభిన్న ధోరణి, ఇంకా ఛత్తీస్గఢ్లో మరి ఘోరంగా ఉంది, డిఫరెన్స్ చాలా ఉందని చెప్తాము. మరి డాటా ఆధారం ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది ఇప్పుడు పట్టణాలతో పోల్చుకుంటే. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇది దీని మీద ఆర్టికల్ చేసినాను, యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఏంటి సిపిఐ అంటే ఏంటి, ఎక్కడ వాడతారని చెప్పేసి. తర్వాత రియల్ గ్రోత్ను కూడా లెక్కించారు, అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్గా లెక్కించినారు. మరి ప్రధాని ఏం చెప్తుందంటే కొత్త ట్రెండ్ ఏంటంటే గ్రామీణ భారత్ కొత్త కన్జంప్షన్ ఇంజన్గా మారిపోయింది.
అర్బన్ లెడ్ గ్రోత్ మోడల్గా మారుతుంది. గ్రామీణాభివృద్ధికి ఏం చేస్తున్నాయి? అర్బన్ లెడ్ గ్రోత్గా మారిపోతుంది. గ్రామీణ ఆర్థిక శక్తి, వ్యవసాయము, ప్రభుత్వ పథకాలు, గ్రామీణ ఆదాయం పెరుగుదల, రాష్ట్రాల మధ్య అసమానత. ఎందుకయ్యా అంటే గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ఆర్థికంగా ఎదుగుతున్నాయంటే అగ్రికల్చర్ బాగా చేస్తున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నవి, కాబట్టి విలేజ్ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంది. విన్నారా? తర్వాత గ్రోత్ ప్యాటర్న్, స్టేట్ స్పెసిఫిక్ ఒకే విధమైన పాలసీలు పనిచేయవు. విన్నారా? ఈ ఆర్టికల్లో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఎంపీసీ అంటే ఒక వ్యక్తి నెలకు చేసే సగటు ఖర్చు ఇప్పుడు గ్రామాలలో ఎక్కువగా ఉంది. హెచ్సిఎస్ కుటుంబ వినియోగ ఖర్చుపై సర్వే విశ్లేషణ, కారణాలు ప్రభుత్వ పథకాలు ఎక్కువగా ఉండడము, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్గా ఉండడం ఒకటి, ఎంజీఎన్ఆర్ఎస్ స్కీమ్ బాగా పనిచేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చు ఎక్కువగా ఉందని చెప్తాము. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ బాగా పెరిగిపోయినవి, డిజిటల్ చెల్లింపుల యొక్క బాగా పెరిగిపోయినవి అని చెప్తాము. మరి సవాళ్ళు ఏంటి? ప్రాంతీయ అసమానతలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతాము, గ్రామీణ నగర అంతరము ఇంకా ఉంది అని చెప్తాం. ఇక్కడ మరి పరిష్కారాలు, స్టేట్ స్పెసిఫిక్ పాలసీలు ఉండాలా, గ్రామీణ పరిశ్రమలు ప్రోత్సహించాలా, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డిజిటల్ ఎక్కువగా యాక్సెస్ ఉండాలా. తర్వాత నెక్స్ట్ ముగింపు ఏంటయ్యి అంటే భారత్లో ఆర్థిక వృద్ధి ఇప్పుడు నగరాలకే పరిమితం కాదు, గ్రామీణ వినియోగం పెరగడం వల్ల సమగ్ర అభివృద్ధికి ఇది ఒక సంకేతంగా పేర్కొనవచ్చు అని చెప్పవచ్చు. విన్నారా? అదొక. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ ఈరోజు ఏంటంటే సినిమా పైరసీ చట్టపరమైన పరిణామాలు. మీకు అర్థమైంటుంది కాన్సెప్ట్. విన్నారా? జననాయక సినిమా వచ్చింది. విన్నారా? ఈ సినిమా పైరసీ చట్టపరమైన పరిణామాలు ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ తాజాగా విడుదలకు ముందు లీక్ అయిన జననాయగన్ సినిమా కేసు ద్వారా భారత్లో పైరసీ సమస్య, చట్టాల అమలు లోపాలు, దాని పరిణామాలు ఇప్పుడు మనకి డిబేట్కి వచ్చినాయని చెప్తాం. జననాయక్ అని చెప్పి సినిమా ఉంది కదా, తమిళనాడు విజయ్ సినిమా, అది లీక్ అయింది మనకు. అప్పుడు వీటి మీద ఏమైనా చట్టాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన ఆర్టికల్. సినిమా విడుదల ముందే హెచ్డి క్వాలిటీతో లీక్ అయింది, మామూలు క్వాలిటీ హెచ్డి క్వాలిటీతో లీక్ అయింది. 6 మంది అరెస్ట్ అయినాడు. లెజిటిమేట్ యాక్సెస్ ఉన్న వ్యక్తులపైన అనుమానము. క్లౌడ్ లింక్స్ ద్వారా షేర్ చేయడం ప్రధాన. ఇదేందని తెలిసిన మామూలు షేర్ చేయడం, క్లౌడ్ లింక్స్ ద్వారా ఈ సినిమాను పూర్తిగా లీక్ చేసి షేర్ చేయడం జరిగింది. మరి చట్టపద నిబంధన ఏమైనా ఉన్నాయా ఈ పైరసీకి అంటే కాపీరైట్ యాక్ట్ 1957 ఏం చెప్తుందంటే కాపీరైట్ ఉల్లంఘన పాటుపడితే 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇక తర్వాత వచ్చేసి దీంట్లో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 2003 సవరణతో పైరసీకి సినిమా బడ్జెట్లో 5% వరకు జరిమానా విధిస్తారు. మొత్తం సినిమా బడ్జెట్లో 5% ఫైన్ విధిస్తారు. వివరాలు ఇంకా డెప్త్కి వెళ్తే ఆర్థిక ప్రభావం సినిమా లీక్ వల్ల ఏమవుతుంది? సినిమా థియేటర్ కలెక్షన్ తగ్గిపోతాయి, ఓటీటీ హోమ్ మీడియా ఆదాయం కూడా తగ్గుతుంది. మరి అమలు లోపాలు ఏమున్నాయి? మరి చట్టాన్ని భారత్ నోటోరియస్ పైరసీ మార్కెట్గా గుర్తించినారు. భారతదేశంలో ఎక్కడ జరిగిన పైరసీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి నోటోరియస్ పైరసీ మార్కెట్గా గుర్తించినారు. చట్టాలు ఉన్నా ఉడక అమలు అనేది బలహీనంగా ఉంది. తర్వాత న్యాయ వ్యవస్థ ధోరణి, కోర్టులు ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్స్ పైనే చర్యలు తీసుకుంటుంది, కానీ లింక్ షేర్ చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవచ్చు కదా అనేది ఒక క్వశ్చన్. కేవలం డిస్ట్రిబ్యూటర్స్ చర్యలు తీసుకుంటుంది, కానీ ఇక్కడ లింక్ షేర్ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవడం లేదని సమస్య ఇక్కడ. తర్వాత టెక్నాలజీ పాత్ర ఏముంది? డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్, కాంటెంట్ యాక్సెస్ నియంత్రణ, వాటర్ మార్కింగ్, లీక్ మూలాన్ని గుర్తించడానికి వాటర్ మార్కింగ్ ఉండాలా, డైనమిక్ ఇంజెక్షన్, కోర్టులు పైరసీ వెబ్సైట్లు వెంటనే బ్లాక్ చేయగలవు. మరి ప్రధాన సమస్యలు ఏంటంటే చట్టం సరిగా అమలు కావడం లేదు, డిజిటల్ ఫార్మాట్లో మనకు ట్రాకింగ్ కష్టం అవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పైరసీ నెట్వర్క్స్ ఉండడము. మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా అమలు చేయాలి, వేగవంతంగా విచారణ చేయాలి, అడ్వాన్స్డ్ డిఆర్ఎం సిస్టమ్ ఉండాలా, ఆర్టిఫిషియల్ బేస్డ్ పైరసీ ట్రాకింగ్ ఉండాలి. ఇంకేం చేయాలి? ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్ సెట్ మారాలా, పైరసీ సినిమాలు చూడొద్దనే భావన ప్రజల్లోకి రావాలా. తర్వాత పైరసీ ఈజ్ ఈక్వల్ టు క్రైమ్ అనే భావన ప్రజల్లోకి తీసుకురావాలా. విన్నారా? ఇండస్ట్రీ చర్యలు, సినిమా విడుదల సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి, సెక్యూరిటీ ప్రోటోకాల్ బలోపేతం చేయాలి. ఇంకేం చెప్తుంది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను ప్రాముఖ్యత గుర్తించాలా, ఆ చట్టం ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలా, డిజిటల్ ఎకానమీ ఛాలెంజ్ ఉండాలా, లా వర్సెస్ టెక్నాలజీ డిబేట్ ఉండాలా, ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్ కూడా ఉండాలా. మరి పైరసీ కేవలం వినోద రంగానికే కాదు, ఆర్థిక వ్యవస్థ కూడా ముప్పు ఉండబోతుంది. చట్టాలు, టెక్నాలజీ, ప్రజల బాధ్యత, ఈ 3 ఉంటేనే ఇటువంటి పైరసీలు జరగవని చెప్పి చెప్తుంది. ముఖ్యంగా పైరసీ ఈక్వల్ టు క్రైమ్ అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలా.
తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుందంటే విశ్వాసము వర్సెస్ పర్యావరణము, ఫేత్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక అంశం. ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్, ఇది ఇవన్నీ హిందూలో వచ్చినవి. ఈరోజు ఏం చెప్తుందయ్యా అంటే మధ్యప్రదేశ్లో నర్మదా రివర్లో 11,000 లీటర్ల పాలను దారబోసే ఆచారము పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చర్చ మొదలయ్యింది. ఇటీవల ఏమైందంటే మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో 11,000 లీటర్ల మిల్క్ను దారబోసిన, అది వాళ్ళ విశ్వాసము. కానీ ఇది ఏమవుతుంది, పర్యావరణం తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పే చర్చ. ఇది విశ్వాసము మరి పర్యావరణ రక్షణ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ని దెబ్బతీస్తుందని చెప్పేసి ఒక డిబేట్ అని చెప్తాం. మరి ముఖ్య అంశాలు ఏంటి, 21 రోజుల ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు, 11,000 లీటర్ల పాలను నర్మదా నదిలో ధారపోసినారు. 11 లీటర్ల పాలు నదిలో పోసినారు. పర్యావరణ నిపుణుల ఆందోళన ఏమంటారంటే, అయ్యా బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుదల అవుతుంది. సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు ప్రకారము 2025లో 296 పొల్యూటర్ రివర్ స్ట్రెచ్లు గుర్తించినారు. ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి పొల్యూషన్ ఏర్పడుతుంది. వివరాలు, పాలు ప్లస్ ఆచారాలు, మిల్క్ అండ్ ట్రెడిషనల్ ప్రభావం వల్ల పాలు వంటి ఆర్గానిక్ పదార్థాలు ఏమవుతాయి, నీటిలో కలవడం వల్ల మైక్రోబయల్ యాక్టివిటీ పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గుతుంది. చేపలు అక్వాటిక్ జీవులు ప్రమాదంలో పడే ఆవశ్యకత ఉంది. ప్లస్ ఇదేం బీఓడి సమస్య ఏంటిది, ఎక్కువగా బీఓడి ఉంటే నీటిలో ఆక్సిజన్ వినియోగం ఎక్కువ చేసి అక్వాటిక్ లైఫ్కు, నీటిలో ఉండే జంతువులకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకేం చెప్తుంది, ఉదాహరణకు యమునా రివర్ ఢిల్లీలో బీఓడి వల్ల 83 ఎంజీల సురక్షిత పరిమితిని మించి ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా పొల్యూషన్ ఉందని చెప్తాము. కొన్ని భాగాలు ఎకలాజికల్ డెడ్వుడ్కి అయిపోతుంది. మరి ఇతర కాలుష్య కారణాలు ఏంటిది, ఐడియల్ ఇమ్మర్షన్, హెవీ మెటల్, పూలు పూజ సామాగ్రి కూడా ఆర్గానిక్ వేస్ట్ కిందనే వస్తుంది. విన్నారు, ఇవి వేసిన ఉడక అక్వాటిక్ లైఫ్కి దెబ్బతింటుందని చెప్పొచ్చు. మనం ఏం చేస్తాం, పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం పూలు తీసుకొచ్చి నదిలో పోయామని చెప్తారు. అది ఉడక అక్వాటిక్ లైఫ్కి దెబ్బనే అవుతుంది. తర్వాత చట్టపరమైన వ్యవస్థ ఏమైనా ఉందా మరి దీనికంటే, వాటర్ యాక్ట్ 1974 చెప్తుంది. ఏం చెప్తుంది అంటే నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి చట్టం ఏర్పడింది. ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, జీవన హక్కు, శుభ్రమైన పర్యావరణ హక్కు కూడా చెప్తుంది. ఇది ఉడక వైలేట్ చేసినట్టే అవుతుంది. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పాత్ర ఏం చెప్తుంది, ఐడియల్ ఇమర్షన్ మార్గదర్శకాలు ఉన్నాయి కానీ వీటిని మనము సరిగ్గా పాటించడం లేదు. పాలు పూలు వంటి ఆచారాలపై స్పష్టమైన చట్టం లేదు, చర్యలు తీసుకోవడానికి లేదు. ప్రధాన సమస్య ఏంటిది, ధార్మిక ఆచారాలు వర్సెస్ పర్యావరణ పరిమితుల మీద మన డిబేట్ ఉంది. చట్టపరమైన లోటు, రెగ్యులేషన్ గ్యాప్ ఉంది. ప్రజల్లో అవగాహన లోపం కూడా ఉందని చెప్తాము. మరి వీటిని ఎలా పరిష్కరించాలా, సైట్ స్పెసిఫిక్ పరిమితులు విధించాలా, ఎక్కడ వేయాలా ఎక్కడ వేయరాదని చెప్పేసి రిచువల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రూపొందించాలి. మనం అన్ని రిచువల్గా మత కార్యక్రమాలు చేసుకుంటూ పోతే వాటికి కొన్ని కఠినమైన నియమాలు ఉండాలని చెప్తుంది. పర్యావరణ అనుకూల ఆచారాలు, పాలు పోయడం బదులు సింబాలిక్ రిచువల్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్కు ఎక్కువగా ప్రోత్సహించాలా. తర్వాత మౌలిక ప్రత్యేకంగా రిచువల్ ట్యాంక్స్ ఏర్పాటు చేయాలి. వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ తీసుకురావాలి. ఇంకేం చేయాలి, ప్రజల్లో పూర్తిగా అవగాహన పెంచాలా. ఫేత్ విత్ రెస్పాన్సిబిలిటీ, ఫేత్ ఉండాలి కానీ అది బాధ్యతాయుతంగా ఫేత్ ఉండాలని చెప్పాలా. ముఖ్య పాయింట్లు, ఫేత్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ డిబేటు, ఎథిక్స్ GS3లో కలుస్తుంది. ఆర్టికల్ 21 ఎన్విరాన్మెంటల్ జ్యూరిస్డిక్షన్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్, రోల్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది ఉడక వీళ్ళ పాత్ర ఉడక ఉందని చెప్తాము. మరి దీన్ని ఎలా ముగించాలి ఈ ఆర్టికల్ను, ప్రకృతిని కాపాడడం కూడా ఒక ధర్మం, విశ్వాసం కొనసాగాలి కానీ పర్యావరణ పరిమితులు మాత్రం గౌరవిస్తూ ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు దీంట్లో సుభాష్ చంద్రబోస్, ఇటీవల సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తూ, సుభాష్ చంద్రబోస్ అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క సిద్ధాంతము ఆచరణ పరస్పర విరుద్ధంగా ఉంది ఏంటది, ఇది ఇందులో వచ్చిన ఆర్టికల్. అంశం ఏంటయ్యా అంటే సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవాత్మక నాయకుడు. ఆయన సిద్ధాంతాలు సమానత్వము, సెక్యులరిజము, శాస్త్రీయ ప్రణాళికపై ఆధారపడి ఉండగా ఆచరణలో కొన్ని విరుద్ధ పరిస్థితులు ఉన్నాయి అని చెప్తాడు. ఎలాగ, ఉదాహరణకు యాక్సెస్ పవర్ సహకారంతో కనిపిస్తాయి. అయినప్పటికీ ఆయన లక్ష్యం మాత్రం భారత స్వాతంత్రము, ఈక్వల్ సొసైటీని ఏర్పాటు చేయడమే. అది ఏం జరిగింది ఇక్కడ అంటే కుల వ్యవస్థ, మత వివక్ష, లింగ అసమానత తొలగించాలని లక్ష్యము. 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీలో క్యాస్ట్ రిలీజన్ ఆధారిత విభజన రద్దు. చూడండి, అక్కడనే ఆయన INA ఏర్పాటు చేసినప్పుడు కుల ఆధారంగా మత ఆధారంగా డివైడ్ ఆయన చేయలేదు, అక్కడనే ఆయన రద్దు చేసినాడు. మరి కార్మికులకు ఏం చెప్పినాడు, లివింగ్ వేజ్ సిద్ధాంతం తీసుకొచ్చినాడు ఆయన. సోషలిజం ఏంటి, కమ్యూనిజము తర్వాత రీఫార్మిజం మధ్య మార్గం ఉండాలి కానీ
దీని ఎవరు ఎక్కువ తక్కువ మాత్రం ఉండొద్దని చెప్పినాడు ఆయన. ఎప్పుడు ఇది 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీలోనే చెప్పినాడు. కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నాం అనేవి ఏమీ ఫాలో కావట్లేదు. తర్వాత కాస్త డెప్త్కి వెళ్తే సమానత్వం, ఈక్వాలిటీ ఇన్ ద ప్రాక్టీస్. ఐఎన్ఏలో అందరూ ఒకేలా ఉండాలని చెప్పేసి పేర్కొన్నాడు. మత కుల భేదాలు లేవు. నేషనల్ యూనిటీ కోసము జై హింద్ నినాదం ఇచ్చినాడు. తర్వాత హిందుస్థానీ భాష కోసం ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చినాడు. మరి ఇక్కడ మహిళల పాత్ర ఏంటి అయ్యి అంటే 1943లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ స్థాపించినాడు ఆయన్ని. ఎవరు? సుభాష్ చంద్రబోసు. మహిళా భాగస్వామ్యం పెంచినాడు. యాక్సెస్ పవర్తో సంబంధం విరుద్ధము. వరల్డ్ వార్ II సమయంలో యాక్సెస్ పవర్తో సహకారము. కానీ ఏం జరిగిందయ్యా అంటే వారి సిద్ధాంతాలు మాత్రం అంగీకరించలేదు. యాక్సెస్ పవర్ ఉండాలా, అందరు సమానంగా ఉండాలి, కానీ సిద్ధాంతాలు పాటించలేదు. ఉదాహరణకు హిట్లర్ యొక్క రాడికల్ ఐడియాలజీని బాగా విమర్శించినారు, కానీ జపాన్ యొక్క ఇంపీరియలిజం మాత్రం ఖండించినాడు. హిట్లర్ ఏం చేసినాడంటే హిట్లర్ యొక్క రేషియల్ ఐడియాలజీని విమర్శించినారు, కానీ జపాన్ యొక్క ఇంపీరియలిజం మాత్రం ఖండించినాడు. ఇది ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ అని చెప్తాం. ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్, శత్రువుకు శత్రువే ఫ్రెండ్ లాగా దీన్ని ఫాలో చేయొచ్చు అని చెప్తాము. ఇది దీన్ని ఏమంటారంటే ప్రాగ్మటిక్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి పేర్కొంటాము. మరి గ్లోబల్ విజన్ ఏముంది? భారత స్వాతంత్రము, ప్రపంచ శాంతి, సమన్వయం ఉండాలని చెప్పేసి పేర్కొంటుంది. విన్నారా? ఇది ముఖ్యంగా వచ్చేసి హయ్యర్ సింథసిస్ అంటే పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానము, తర్వాత ఈస్టర్న్ ఆధ్యాత్మిక అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ ఉడక ఉండాలి, గ్లోబల్ లెవెల్లో ఉన్నాయని చెప్తాము. మరి సిద్ధాంతం, ఆచరణ ఏం చెప్తుంది? సమానత్వం. ఈయన ఐఎన్ఏలోనే సమానత్వాన్ని ఇచ్చినాడు సుభాష్ చంద్రబోసు. సెక్యులరిజము, మతభేదాలు లేకుండా అతను సెక్యులరిజం ఫాలో అయినాడు. సోషలిజం, కార్మిక హక్కులు ఉండాలని చెప్పినాడు. నైతికత, యాక్సెస్తో సహకారం ఉండాలని చెప్పినాడు. ఇక్కడ ఎవరు ఇవన్నీ చెప్పింది? సుభాష్ చంద్రబోస్ చెప్పినాడు. అయితే ఇదే బోస్ యొక్క ప్రధాన పారాడాక్స్, ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే సామ్యవాద, సమానత్వము, సామరస్యాన్ని ప్రోత్సహించే సిద్ధాంతమే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క సిద్ధాంతము. ఆజాద్ హింద్ ఫౌజ్, స్వాతంత్ర కోసం ఏర్పాటైన సైన్యము. ప్రొవిన్షియల్ గవర్నమెంట్, విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న టెంపరీ గవర్నమెంటు. ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే ఇవి అంటే రోల్ ఆఫ్ ఉమెన్ ఉండాలా, తర్వాత సోషలిస్ట్ ఐడియాస్ ఉండాలని చెప్పినాడు అతను. బోస్ ఆలోచనలు మరియు చర్యలు పరస్పర విరుద్ధంగా కనిపించినా లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది. ఏం చెప్తుంది అంటే స్వాతంత్రము మరియు సమాన సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన ఆలోచనలు ఇప్పటికీ భారత అభివృద్ధి దశలో ప్రభావాన్ని చూపుతున్నవి. ఆయన సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నామా అనేది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే వెస్ట్ ఏషియా యుద్ధ ప్రభావం భారత్లో పెరుగుతున్న పేదరికం. విన్నారా? అక్కడ ఏదైతే మనకు పశ్చిమాసియాలో పెరుగుతున్నట్టు యుద్ధము, భారతదేశంలో పేదరికం పెరుగుతుంది. అక్కడ యుద్ధం వస్తే మన దేశంలో పేదరికం ఎలా పెరుగుతుంది అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇది మనం డైలీ ఆర్టికల్లో చెప్పుకుంటూ వస్తున్నాం మనము. విన్నారా? చూద్దాం ఏం చెప్తుంది మనకి ఇక్కడ. విన్నారా? ఇక్కడ ఏం చెప్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారము వెస్ట్ ఏషియా యుద్ధం కారణంగా భారత్లో సుమారు 25 లక్షల మంది పేదరికంలో జారిపోతారు. 25 లక్షల మంది పేదరికంలోకి వెళ్ళిపోతారు. విన్నారా? ముఖ్యాంశాలు ఏంటి? భారత్లో పేదరికం ఎంత ఉంది ఇప్పుడు? 23.9%. ఇది ఎంతకు పెరుగుతుంది? 24.9% పెరిగే అవకాశం ఉంది. విన్నారా? ప్రపంచవ్యాప్తంగా 8.8 మిలియన్ల మంది పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆసియా పసిఫిక్ ఆర్థిక నష్టము $299 బిలియన్ ఆర్థిక నష్టం జరుగుతుంది. వివరాలు: ధరల పెరుగుదల, యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఆహార ధరలు కూడా పెరుగుతాయి. తర్వాత ఫలితం ఏంటి? ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. మరి భారత్ మీద ప్రత్యేకంగా ఏముంటుంది? భారత్ తన చమురు అవసరాల్లో 90% దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. అందులో 40% క్రూడ్ ఆయిల్, 90% ఎల్పిజి పశ్చిమాసియా నుంచే మనకు వస్తుందని చెప్తాము. అదేవిధంగా యుద్ధం వల్ల సరఫరా లోపం ఏర్పడుతుంది, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. విన్నారా? చూడండి, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి పక్కన ఒక కిరాణా స్టోర్ ఉంది. విన్నారా? ఆయిల్ ప్యాకెట్ ఒక నెల 2 నెలల ముందు తీసుకుంటే 143 అని చెప్పినాడు. ఇప్పుడు ఎంత చెప్తున్నాడు? 180 చెప్తున్నాడు. ఏంద్రబాబు లాస్ట్ మంత్ 143 ఉందంటే సార్ యుద్ధం వచ్చింది కదా అంటాడు. యుద్ధానికి దీనికి ఏం తేడా? వాడిది ఇచ్చిన స్టాక్ ఎప్పుడు? 6 నెలల క్రితం. విన్నారా? వాడు ఇప్పుడు ఎంత చెప్తున్నాడు? ఆయిల్ ప్యాకెట్ 180 చెప్తున్నాడు. చూడండి అక్కడ ఎక్కడ తేడా ఉంది. ఏం కదా మనకే చెప్తే ఇంకా సాధారణ మామూలుకి ఏం చెప్తాడు అతడు? 2 నెలల క్రితం తీసుకుంటే 143 అని చెప్పినాడు. ఇప్పుడు తీసుకుంటే 180 అంటాడు. ఎందుకు ఇంత రేటు పెరిగిందంటే యుద్ధం సార్ మీకు తెలియదా అంటాడు. అది పరిస్థితి. విన్నారా? HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రభావము
హెచ్డిఐ తగ్గుదల వల్ల 0.33 నుంచి 0.12 వరకు ఇయర్స్ జీవన ప్రమాణాలు పడిపోవచ్చు, పూర్తిగా జీవన ప్రమాణాలు కూడా పడిపోవచ్చు. సౌత్ ఏషియాలో ఎందుకు ఎక్కువ ప్రభావము? భారీ జనాభా ఉండడం ఒకటి, తక్కువ ఆదాయం ఒకటి, ధరలకు షాక్ వల్ల అధిక ప్రభావం పడుతుంది. తర్వాత ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ పేదరికం పెరుగుతుంది, ఆహార భద్రతా లోపము, ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది, సామాజిక సంక్షేమాలపై ఎక్కువగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. మరి ముఖ్య కాన్సెప్ట్ ఏంటి? పావర్టీ, పేదరిక రేఖ కింద జనాభా శాతం ఉంటుంది. హెచ్డిఐ 3 సూచికలు: జీవనకాలము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, విద్యా ఆదాయం ఆధారంగా లెక్కలోకి తీసుకుంటుంది. మరి ఏం చేయాలి? ఆర్థిక చర్యలు ఏం చేయాలి? ఇంధన ధరలను నియంత్రించాలా, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ వినియోగం ఉండాలా, సామాజిక భద్రత ఉండాలా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు బలోపేతం చేయాలి, పేదలకు సబ్సిడీ పెంచాలా, దీర్ఘకాలిక చర్యలపై ఏం చెప్తారు? రెన్యూబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టాలా. ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. తర్వాత ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించాలి, ఎక్కువగా దిగుమతులు ఏదైతుందో దాన్ని తగ్గించాలా. పాలసీ మార్పులు ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్ తీసుకోవాలి, సప్లై చైన్ డైవర్సిఫికేషన్ చేయాలి. ముగింపు ఏంటి? ప్రపంచ సంఘటనలు దేశీయ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. శక్తివంతమైన పాలసీలు, సామాజిక భద్రత ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు. విన్నారా? తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు ఇందులో వచ్చినటువంటి ఆర్టికల్లో ఏందంటే, మనకు వృద్ధుల్లో బలహీనత ఉందని చెప్తాడు. వృద్ధుల్లో బలహీనతకు కొత్త స్టెమ్ సెల్ థెరపీ అని చెప్తాం. అంశం ఏంటంటే, వృద్ధుల్లో బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఏం చేసినారు? వాళ్ళకు కొత్త స్టెమ్ సెల్ థెరపీ తీసుకొచ్చినారు. అంశం ఏంటంటే, తాజా పరిశోధన ప్రకారము స్టెమ్ సెల్ థెరపీ వృద్ధుల్లో కనిపించే ఫ్రాలిటీ, బలహీనతను తగ్గించడంలో ఆశాజనకంగా ఫలితాలు. ఏది? కొత్త స్టెమ్ సెల్ థెరపీ అనేది వృద్ధుల్లో కొంత శక్తి ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తుంది. ఇది జీవ నాణ్యతను మెరుగుపరచగలుగుతుంది. ముఖ్య అంశాలు: అంతర్జాతీయ క్రేటస్ ట్రయల్లో 70 నుంచి 85 ఏళ్ల వయసు గల వ్యక్తులపై పరీక్షలు చేసి ఏం తేలింది? ఈ క్రేటస్ పరీక్షల్లో 20% ఫిజికల్ ఎండ్యూరెన్స్ పెరిగింది. వినియోగించే థెరపీ ఏంది? లెమ్సెల్ బి, లారోమెస్టర్సాల్ అని పిలుస్తాము. పరిశోధన ప్రచురణ స్టెమ్ సెల్. దీన్ని ఉపయోగించడం వల్ల వృద్ధుల్లో కొంత శక్తి పెరుగుతుందని చెప్పినాడు. వివరాలు: ఫ్రాలిటీ అంటే ఏంటి? వృద్ధాప్యంలో శక్తి తగ్గడము, త్వరగా అలసిపోవడము. కాబట్టి ఏం చెప్తాము? రికవరీ నెమ్మదిగా ఉండడం వల్ల ఇది ఒక యాక్సిలరేటర్ ఏజింగ్ కండిషన్గా ఉంటుంది. కాబట్టి మరి ఈ స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయి? విన్నారా? మిసెంకల్ స్టెమ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి? బోన్ మ్యారోలో ఉంటాయి, ఫ్యాట్ టిష్యూలో ఉంటాయి. ఇవన్నీ ఉడక పనితీరు వివిధ కణాలుగా మారగలవు, టిష్యూ రిపేర్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? మరి ముఖ్యంగా చిన్న రక్త కణాల చుట్టూ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. భారతదేశంలో పరిస్థితి ఏంటిది? వృద్ధులలో ఫ్రాలిటీ పెరిగిపోతుంది, బలహీనత పెరిగిపోతుంది, కానీ సరైన డయాగ్నోస్ లేదు, ప్రత్యేక చికిత్స ఉడక లేదు. కాబట్టి ఆరోగ్య వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్తాము. ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధానంగా హాస్పిటల్ బేస్డ్ చికిత్స మాత్రమే. ఫ్రాలిటీ ఏమని చెప్తుంది? రీఎంబర్సబుల్ కండిషన్ కాదు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఎల్డర్లీ పరిమిత స్థాయిలో అమలు ఉంది. నియంత్రణ ఏంటిది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు స్టెమ్ సెల్స్ వినియోగాన్ని వాడాలని చెప్పేసి చెప్తున్నారు. కేవలం క్లినికల్ ట్రయల్స్ వరకు పరిమితం చేసింది. అన్రెగ్యులేటెడ్ క్లినిక్స్ నియంత్రించడానికి ప్రాముఖ్యత. హాస్పిటల్ అడ్మిషన్ తగ్గినవి, కాంప్లికేషన్ తగ్గుతున్నవి, వృద్ధుల జీవనాన్ని ఈ స్టెమ్ సెల్ ఉపయోగించడం వల్ల వృద్ధుల్లో కొంతవరకు శక్తి వస్తుంది, ఇంకా 20% ఎండ్యూరెన్స్ పెరుగుతుందని చెప్తాము. విన్నారా? ముఖ్య కాన్సెప్ట్ ఫ్రాలిటీ అంటే ఏంటి? వేగంగా వృద్ధాప్యం రావడం వల్ల శక్తి తగ్గుతుంది. మరి ఈ స్టెమ్ సెల్స్ వల్ల కణజాలాలను పునరుద్ధరించే ప్రత్యేక కణాలు ఇవి అని చెప్తాము. తర్వాత పరిష్కార మార్గాలు ఏంటి? ఫ్రాలిటీని హెల్త్ పాలసీలో చేర్చాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ కింద కూడా ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ. విన్నారా? ఆరోగ్య వ్యవస్థ ప్రివెంటివ్ కేర్ని పెంచాలా, ఎర్లీ స్క్రీన్ ప్రోగ్రెస్ పెంచాలా, స్టెమ్ సెల్స్ ట్రయల్స్ ప్రోత్సహించాలా, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ బలోపేతం చేయాలా. మరి దీని ముగింపు ఏంటి? వృద్ధాప్యము ఒక వ్యాధి కాకపోయినా దాని ప్రభావాలు తగ్గించడం సాధ్యము. స్టెమ్ సెల్ థెరపీ భవిష్యత్తు ఆరోగ్య పరీక్షలో కీలక మార్గం కావచ్చు. ఇక్కడ చెప్పాను క్రేటస్ అంటే ఏందని చెప్పినాను ఇక్కడ. విన్నారా? క్రేటస్ అనేది వృద్ధుల్లో బలహీనత చికిత్స కోసం నిర్వహించిన ఒక క్లినికల్ ట్రయల్. పూర్తి వివరాలు: క్రేటస్ ట్రయల్ ఏం చెప్తుంది? మిసెంకాల్ స్టెమ్ సెల్స్ వినియోగించి వృద్ధుల్లో బలహీనత తగ్గించగలమనే పరిశోధన చేసినారు. ఈ ట్రయల్లో ఉపయోగించే థెరపీ ఏంటంటే లోమోసెల్ బి
అనే థెరపీని ఉపయోగించింది. ముఖ్య లక్షణము వృద్ధుల్లో శారీరక బలహీనత తగ్గించడము, శక్తిని పెంచడము, జీవన నైవేద్యాన్ని మెరుగుపరచడము. ట్రయల్ ఫలితాలు ఏంటి? 70 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసుల వారు చేసినారు. ఒకే ఒక్క ఇన్ఫ్యూషన్ ద్వారా 20% ఎండ్యూరెన్స్ పెంచినారు. విన్నారా? ఇది ఎందుకు ముఖ్యమంటే బలహీనత ఇప్పటి వరకు స్పష్టమైన స్టాండర్డ్ ట్రీట్మెంట్ లేదు. క్రేటస్ ట్రయల్ కొత్త చికిత్సా మార్గాన్ని చూపించింది. క్రేటస్ ట్రయల్ బలహీనత చికిత్స కోసము ఈ స్టెమ్ సెల్స్ ఆధారంగా నిర్వహించిన ఒక క్లినికల్ అధ్యయనం అని చెప్పేసి చెప్పొచ్చు. విన్నారా? మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చినాను. విన్నారా? నెక్స్ట్ మండే నుంచి మనకు గ్రూప్ 1 గ్రూప్ 2కి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మండే నుంచి వీలైతే మేము ఈ సండే ఫ్రీ డెమోడ్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ బ్యాచ్కు మండే నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది ఈరోజు హిందూలో కేవలం హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మాత్రమేనండి. బాగా చదవండి. ఇలాంటి ఆర్టికల్ చదివితే ఎగ్జామ్లో ఎలాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కనుక మనం చేయగలుగుతాం. ఓకే, అనవసరంగా ఏదో ఒకటి టైం వేస్ట్గా ఆ మ్యాగజైన్ ఈ మ్యాగజైన్ తీసుకొని చదివితే మీకు తెలుసు, మీరు అనుభవజ్ఞులు రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎలా ఉంటాయని. పేపర్ మీద ఆధారపడితేనే మన కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా 30 మార్కులకు గ్రూప్ 2 తెచ్చుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2, సివిల్స్ కానీ గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.